గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హెలికాప్టర్ ద్వారా వస్తారు, వెళ్ళడం కూడా హెలికాప్టర్ ద్వారా వస్తారు. దెర్ ఇస్ నో బై రోడ్ ఆర్ సంథింగ్. సార్ మీరు అక్కడ పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు టార్గెట్ కూడా ఎదురు వాళ్ళు కూడా వస్తుంటారు కదా అటు? లేదు సార్, మన లేఅవుట్ ఎలా ఉందంటే సాల్తోరో రిడ్జ్ సార్, మనం హోల్డ్ చేసే సాల్తోరో రిడ్జ్. సో ఇట్ ఈస్ నాట్ అన్లైక్ పంజాబ్ బార్డర్ కానీ రాజస్థాన్ బార్డర్ కానీ వాళ్ళు ఇక్కడ దాకా వచ్చారు మనం ఇక్కడ దాకా వచ్చాము అలా లేదు సార్. కొండ ప్రాంతంగా సార్. సో మనం పైన ఉన్నాము వాళ్ళకి. సో ఆ డైమెన్షన్ మనం చూడొచ్చు. యూ కెన్ సీ ది పాకిస్తాన్ పోస్ట్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. బట్ వాళ్ళు అక్కడ దాకా రావడానికి లేదు. కానీ వస్తుంటారు అప్పుడప్పుడు. దే ట్రై సార్. ఎందుకంటే 1984 వి ఆక్యుపైడ్ సియాచిన్ సార్, ఆపరేషన్ మేఘ్దూత్. మనకి బాణాసింగ్ పరమ్వీర్ చక్ర అవార్డు చేశారు. ఆ స్టోరీ ప్రతి ఒక్క యూత్ గూగుల్లో వెళ్ళి ఆపరేషన్ మేఘ్దూత్ ప్రతి ఒక్క యూత్ చదవాలి సార్ బాణాసింగ్ గురించి. అప్పుడు నాయబ్ సుబేదార్ ఆయన 1984లో 457 మీటర్స్ సార్, ఇలాంటి క్లిఫ్, ఐస్ క్లిఫ్ 457 మీటర్స్ వితౌట్ ఎనీ ఎక్విప్మెంట్ సపోర్ట్తో ఎక్కేసాడు సార్. ఎక్కేసి పాకిస్తాన్ వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు అక్కడ, దాన్ని ఖైద్ పోస్ట్ అనేవాళ్ళు, QUAID ఖైద్ పోస్ట్. వితౌట్ ఎనీ సపోర్ట్ పైకి వెళ్ళి గ్రెనేడ్ లాబ్ చేసి అందరినీ చంపేసి మన జెండా ఎగరేసాడు. 457 మీటర్స్. మనం ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఎక్కడానికే మెట్ల మీద ఇబ్బంది పడతాము. 457 మీటర్స్ అంటే ఇమాజిన్, వితౌట్ ఎనీ స్పెషల్ ఎక్విప్మెంట్ సపోర్ట్. ఆయనతో పాటు ఇంకొక తను ఉన్నారు. వీళ్ళిద్దరూ 457 మీటర్స్ పైన ఎక్కి ఆ పోస్ట్ మన ఇండియా కోసం తీసుకొచ్చారు సార్ 1984. 1988లో బాణా సింగ్ వాజ్ అవార్డెడ్ పరమ్వీర్ చక్ర. నాయబ్ సుబేదార్ ఆ ఖైద్ పోస్ట్ని బాణా పోస్ట్ అని చెప్పి పేరు మార్చారు. ఆయన పేరు మీద పెట్టారు. ఇప్పుడుకొచ్చి ఆపరేషన్ రాజీవ్. సో వెరీ ఇంపార్టెంట్ ఆపరేషన్ మేఘ్దూత్లో వెరీ ఇంపార్టెంట్. సో యూత్ షుడ్ హ్యావ్ దట్ స్పిరిట్ టు సర్వ్ ది కంట్రీ సార్. ఆ స్పిరిట్ ఎప్పుడు వస్తుందంటే డిసిప్లిన్. ఆ స్పిరిట్ ఎప్పుడు వస్తుందంటే లోపల నుంచి దేశం కోసం నేను సేవ చేయాలి అన్న భావన ఉంటే వస్తుంది. అది రావాలి, కమర్షియల్గా కాదు. లేదు సార్. కమర్షియల్గా సార్ మీరు అనొచ్చు మీకు జీతం దొరుకుతుంది కదా, ఆర్మీ వాళ్ళకి కూడా జీతం దొరుకుతుంది. బట్ సార్ అండర్స్టాండ్, 24 అవర్స్ నేను అక్కడ సర్వీస్ చేస్తున్నాను. ఆర్మీలో 8 అవర్స్ జాబు 10 అవర్స్ జాబ్ కాదు సార్, 24 అవర్స్ జాబ్ సార్. ఆ డిఫికల్ట్ కండిషన్స్లో, ఎక్స్ట్రీమ్ ట్రైనింగ్ కండిషన్స్లో, ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్లో మీరు సర్వీస్ చేస్తున్నారు అంటే ది సాలరీ ఈజ్ ఓన్లీ టు సపోర్ట్ యువర్ ఫ్యామిలీస్. రైట్. నేను చెప్పే కదా, మీరు 100 రూపాయలు బతికేయచ్చు. సియాచిన్ పోస్ట్ లాగా అక్కడ మీ సర్వీస్లో ఉంటే ఆ 100 రూపాయలు ఎవరు తీసుకెళ్ళిస్తారు? షాప్ ఉందా? గూగుల్ పని చేస్తుందా? ఏమీ లేదు. సో అండర్స్టాండ్ దిస్ సాలరీ ఎలిమెంట్ ఈస్ గివెన్ టు కీప్ ద ఫ్యామిలీ సపోర్టివ్. ఫ్యామిలీ సపోర్టివ్గా ఉంటే వీడు కూడా ఫ్రీ మైండ్తో ఉంటాడు కాబట్టి మంచి పని చేస్తాడు అని ఉద్దేశం. సార్ ఆ పోస్ట్లోకి కొంతమంది పనిష్మెంట్ కూడా పంపిస్తుంటారండి. లేదండి, అది నాట్. ఎందుకంటే పనిష్మెంట్ కాదు సార్, యూనిట్ టర్న్స్ ఉంటాయి. ఒక్కొక్క యూనిట్ టర్న్ పరంగా వాళ్ళు వెళ్తారు. కొందరు సెల్ఫ్ మోటివేషన్తో చాయిస్ చేసుకొని కూడా వెళ్తారు. సార్ సాధారణంగా ఆర్మీలో పనిష్మెంట్ ఎలాగుంటాయండి? చాలా ఉంటాయి సార్. పనిష్మెంట్ అంటే ఆఫీసర్స్కి వేరే ఫిజికల్ పనిష్మెంట్ ఉండదు సార్. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వన్స్ యూ బికమ్ అన్ ఆఫీసర్ ఫిజికల్ పనిష్మెంట్ ఉంటుంది. సోల్జర్ వరకు పనిష్మెంట్స్ ఎలాగుంటాయి? ఫిజికల్ పనిష్మెంట్స్ ఉంటాయి సార్. వీ కాల్ ఇట్ RI సార్, రిగరస్ ఇంప్రిజన్మెంట్ అని చెప్పేసి. ఒక మనకి ఇన్ఫ్యాక్ట్ మన లాలో కూడా, సివిల్ లాలో కూడా అవార్డెడ్ 2 years ఆఫ్ జైల్ విత్ సింపుల్ ఇంప్రిజన్మెంట్, అవార్డెడ్ 2 years ఆఫ్ జైల్ విత్ రిగరస్ ఇంప్రిజన్మెంట్. అంటే రాళ్ళు కొట్టించడము అలాంటి పనులు చేయిస్తారు, రిగరస్ ఇంప్రిజన్మెంట్. సివిల్లో. ఆర్మీలో ఎలా అంటే ఫిజికల్ పనిష్మెంట్ ఇస్తారు. రిగరస్ ఇంప్రిజన్మెంట్ అంటే బ్యాటిల్ లోడ్ మొత్తం తీసుకొని 5 kilometers 10 kilometers అలా ఫిజికల్ పనిష్మెంట్ ఇస్తారు సార్. సో ఫిజికల్ పనిష్మెంట్స్ అన్నది జవాన్స్కి ఉంటుంది సార్, ఆఫీసర్స్కి అఫీషియల్ పనిష్మెంట్స్ ఉంటాయి. కానీ కొంతమంది వాళ్ళతో కొల్యూట్ అయిన తర్వాత అటువంటి విషయాలు ఎక్కడో కూడా కనిపిస్తుంటాయి మనకు కూడా. అటువంటిప్పుడు ఏం ఇస్తారు అంటే దేశానికి వాళ్ళు సార్. ఈ మీరన్నది బేసికలీ స్పైయింగ్ నేను కూడా విన్నాను సార్. నేను కూడా ఆర్మీలో ఉన్నప్పుడు 1-2 ఇన్సిడెంట్స్ నేను కూడా సర్వీస్లో ఉన్నప్పుడు విన్నాను. బట్ 1 in a million ఛాన్స్, 1 in a million ఛాన్స్ ఏదో లైన్ ఆఫ్ థాట్లో మిస్గైడ్ అయ్యి అది జరుగుతుంది తప్పితే జనరలీ ట్రస్ట్ వర్ది. అందుకే ఆర్మీలో ఒక రూల్ ఉంది సార్, ఎనీ ఇన్ఫర్మేషన్ ఈజ్ నీడ్ టు నో బేసిస్.
అచ్చా అంటే నీకు ఎంత తెలియాలో నీ హోదా బట్టి అంతవరకు నీకు అంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఆ పైన ఇన్ఫర్మేషన్ మనకి రాదు. సో ఈవెన్ యాజ్ ఎ మేజర్ మై ఇన్ఫర్మేషన్ వుడ్ బి లిమిటెడ్ టు అ పర్టికులర్ లెవెల్. ఆ పైన ఇన్ఫర్మేషన్ నా దగ్గర కూడా ఉంటుంది. సో నన్ను ఎవరన్నా పట్టుకున్నా సరే, వాళ్ళు వచ్చి నన్ను తీసుకెళ్ళిపోయినా సరే, నాకు తెలిసినంత వరకే నేను చెప్పగలుగుతాను. ఆ పైన ఇన్ఫర్మేషన్ నేను బియాండ్ మీకు తెలియదు ఇంకా? నాకు తెలియదు, ఎందుకంటే నాకు ఆపరేషనల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే తెలుస్తుంది సార్. ఆ స్ట్రాటజిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఓన్లీ హై లెవెల్ ఆఫీసర్స్ వెల్కమ్ టు. ఓకే సార్, మనం ఒకసారి వెనక్కి వెళ్దామండి. మీరు చేస్తున్న వారిలో, చేసిన సర్వీస్లో మీకు బాగా గుర్తుండిపోయిన ఒక ఇన్సిడెంట్ చెప్పగలరా? సార్ CIJW అని చెప్పేసి కౌంటర్ ఇన్సర్జెన్సీ అండ్ జంగిల్ వార్ఫేర్ అని చెప్పేసి నార్త్ ఈస్ట్లో ఒక ఇన్స్టిట్యూషన్ సార్. మనం ఎలాగైతే మంచులో సర్వీస్ చేయడానికి హౌస్లో ట్రైనింగ్ తీసుకుంటామో, జంగిల్ వార్ఫేర్కి వెళ్ళే ముందు ఈ స్కూల్లో ట్రైనింగ్ తీసుకోవాలి సార్. దీన్ని కౌంటర్ ఇన్సర్జెన్సీ అండ్ జంగిల్ వార్ఫేర్ అంటారు సార్. వెరాంగ్టేలో ఉంది సార్. ఓకే, వెరాంగ్టేలో ఉంది. అక్కడ ఎలా అంటే సార్, యూ విల్ బి టాట్ హౌ టు క్యాచ్ ఏ స్నేక్, హౌ టు కిల్ ఏ స్నేక్, హౌ టు ఈట్ ఏ స్నేక్. ఈ రెండు బాగానే ఉంది, మూడోది బాగాలేదు. సార్ కమాండో ట్రైనింగ్లో ఇదంతా పార్ట్ ఆఫ్ ట్రైనింగ్. సో బికాస్ జంగిల్ వార్ఫేర్ అంటే నీతో పాటు నువ్వు రాషన్ తీసుకెళ్ళడానికి లేదు సార్. జంగల్లో ఏది దొరుకుతుందో దాన్ని వేటాడి దాన్ని తిని బతకాలి. యు ఆర్ ఆల్సో టాట్ ఏ ఆకు తినొచ్చు, ఏ ఆకు తినకూడదు, ఏ జంతువు తినొచ్చు, ఏ జంతువు తినకూడదు, ఇవన్నీ నేర్పిస్తారు. సో ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆ CIJWలో ఎవరైతే ట్రైనింగ్ తీసుకుంటాడో వాడిని మనం అడవిలో వదిలేసినా వాడు హ్యాపీ బతికేస్తాడు సార్. అంటే మన టెంట్ ప్రిపేర్ చేసుకోవడం కానీ, వాటర్ని ప్యూరిఫై చేసుకొని తాగడం కానీ, మనం దొరకకుండా ఎనిమికి దొరకకుండా ఉండడం కానీ, ఇవన్నిటితో సహా అన్నీ నేర్పిస్తారు. ఎన్ని రోజులు ఉంటుంది ట్రైనింగ్? డిపెండ్ సార్. యూనిట్ వెళ్తే వేరే టైం ఉంటుంది, ఇండివిజువల్ ఆఫీసర్ వెళ్తే వేరే డ్యూరేషన్ ఉంటుంది. అరౌండ్ 42 to 44 days ట్రైనింగ్. ఓకే, ఈ 45 days కేవలం ఆర్మీ వాళ్ళకి ఇస్తారా లేదంటే ఎవరికైనా పంపిస్తుంది? లేదు లేదు సార్, ఆర్మీ వాళ్ళకి. బయట వాళ్ళకి ఇవన్నీ చెప్పకూడదు కదా సార్. సో ఇట్ ఈస్ ఓన్లీ ప్యూర్లీ రెస్ట్రిక్టెడ్ టు ఎవరైతే కౌంటర్ ఇన్సర్జెన్సీ నార్త్ ఈస్ట్లో పోస్టెడ్ ఉంటారో వాళ్ళకి పంపిస్తారు సార్. అచ్చా, ఒకటి చెప్పండి అందరూ ఇన్సిడెంట్. అంటే స్నేక్స్ పట్టుకోవడం వరకు నేర్పుతారు, తినడం ఎలా తింటారు? నేర్పిస్తారు సార్. యూ హ్యావ్ టు ఐడెంటిఫై విచ్ స్నేక్ ఈస్ పాయిజనస్, యూ హ్యావ్ టు రిమూవ్ ది పాయిజన్ గ్లాండ్, యూ హ్యావ్ టు కట్ ఇట్, యూ హ్యావ్ టు రిప్ ద స్కిన్, కుక్ ఇట్ అండ్ ఈట్. ఇది పారా కమాండోలో కూడా నేర్పిస్తారు సార్. ఇన్ఫ్యాక్ట్ స్కార్పియన్స్, ఇవన్నీ లిజర్డ్స్, స్కార్పియన్స్ ఫస్ట్ మన క్యాచింగ్ నేర్పిస్తారు, హంటింగ్ నేర్పిస్తారు, తర్వాత వాటిని ఎలా చంపి కుకింగ్ నేర్పించి అన్నీ ఒక డిష్లో కలిపేసి వండేసి అదే పెడతారు, తినండి రా అని చెప్పి. మీరు తిన్నారా? ఎక్సెప్షన్ లేదు సార్. నేనేం చెప్పాను, నేను బ్రాహ్మణుడిని, ఇవన్నీ ఎక్సెప్షన్. నేను నాన్ వెజిటేరియన్ కాదు, వెజిటేరియన్ని, ఇవన్నీ పనికిరావు సార్. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ట్రైనింగ్. సో దట్స్ వాట్ నేను లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను. ఆర్మీలో రిలీజనే లేదు, ఆర్మీ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ రిలీజియన్. సో ఆ డైమెన్షన్ అక్కడ పనికిరాదు సార్. సో ఆ లెవెల్ ఆఫ్ ఇన్డెప్త్ ట్రైనింగ్ ఉండడం వల్ల ఆ లైన్ ఆఫ్ థాట్ వచ్చేస్తుంది. ఓకే సార్, మళ్ళీ ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్కి వద్దాం సార్. ఇప్పుడు బంగ్లాదేశ్ నడుస్తుంది వారంతా. వాళ్ళు మన వైపు త్రిపుర నుంచి కానీ లేదా ఇంకా మనకి బంగ్లాదేశ్ బార్డర్ చాలా పెద్దది కనిపిస్తుంది. అవును సార్, అవును సార్. వాళ్ళు ఇక్కడ రావడం పోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఇలా డీల్ చేస్తుంటారు సార్. ఇట్ ఈజ్ యాక్చువల్లీ క్రైసిస్ సిచ్యువేషన్ సార్. సో ఈ బంగ్లాదేశ్ మనం జన్మనిచ్చాం సార్ 1971 వార్లో. బంగ్లా కదా. బంగ్లాదేశ్ని 1971 వార్ ద్వారా మనం జన్మనిచ్చాం సార్. ఇందిరాగాంధీ ఉన్నప్పుడు జరిగింది సార్. ఇప్పుడు ఆ కంట్రీ క్రైసిస్లో ఉంది కాబట్టి ఆ కంట్రీని కాపాడే బాధ్యత కూడా మనది. ఎందుకంటే మనము ఇంకొక డెమోక్రటిక్ కంట్రీకి జన్మనిచ్చాం సార్. దిస్ అచీవ్మెంట్ ఈ వరల్డ్లో అమెరికా కూడా చేయలేకపోయింది సార్. సో ఇండియా ఇన్ 1971 క్రియేటెడ్ అన్ ఇండిపెండెంట్ కంట్రీ అండ్ ఎన్షోర్డ్ డెమోక్రసీ కమ్స్. సో నౌ మనం కూడా ఒక డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి ఆ కంట్రీ కూడా మియాన్మార్ లాగా మిలిటరీ కంట్రోల్లో వెళ్ళకుండా ఆపి మళ్ళీ పొలిటికల్గా రీఇన్స్టేట్ చేసే బాధ్యత మనది సార్. సో ఆ పని మనం చేయాలి ఇమీడియట్లీ. మీరు ఇన్ఫ్యాక్ట్ నిన్న BSF DG మెసేజ్ చదివితే కనుక ఆయన చెప్పాడు, వీ హ్యావ్ ఇంక్రీజ్డ్ అవర్ విజిలెన్స్ అలాంగ్ ది బార్డర్. ది బార్డర్ హ్యాస్ బీన్ సీల్డ్, ఓన్లీ
ఆథరైజ్డ్ పర్సనల్ విల్ బి అలౌడ్ టు మూవ్ ఇన్ అండ్ మూవ్ అవుట్ అని అవును. ఎందుకంటే షేక్ హసీనా గారు ఫర్ ది టైమ్ బీయింగ్ టెంపరీ ఇండియాలో అసైలమ్ సీక్ చేశారు, తర్వాత యూకేకి వెళ్ళిపోతాము అన్నట్టుగా మాట్లాడారు. కానీ అంటే నేను పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వట్లేదు సార్, నేను ఫ్యాక్చువల్ డేటా మీద చెప్తున్నాను. ఇన్ ద లాస్ట్ 15 years బంగ్లాదేశ్ ఇండియాని కూడా చాలా ఇండికేటర్స్ మీద క్రాస్ చేసేసాం సార్. సోషల్ ఇండికేటర్, వెల్ఫేర్ ఇండికేటర్, జీడిపి ఎకనామిక్ ఇండికేటర్, ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్, ఫీమేల్ ఏమంటారు మార్టాలిటీ, ఇన్ఫెంట్ మార్టాలిటీ, ఈ అన్ని డైమెన్షన్స్ మీద బంగ్లాదేశ్ ఇండియాని కూడా క్రాస్ చేసింది. ఈ టైంలో పొలిటికల్ డిస్టర్బెన్స్ అనేది ఆ కంట్రీకి మంచిది కాదు సార్. సో ద యూత్ ఆల్సో హ్యావ్ టు అండర్స్టాండ్. సో దట్స్ వేర్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ డిసిప్లిన్ ఇన్ ద యూత్ కమ్స్ ఇన్ టు ప్లే. మన అగ్నివీర్ లాంచ్ చేసినప్పుడు కూడా గొడవలు జరిగాయి సార్, మీరు చూశారు. కాకపోతే ఇమీడియట్గా కంట్రోల్ చేయగలిగాం, అది అక్కడ జరగలేకపోయింది సార్. సో వాట్ ఎవర్ ఈస్ ద రీజన్, ఎందుకు హ్యాండిల్ చేయలేకపోయింది గవర్నమెంట్ అక్కడ? మేబీ సార్ ఏమవుతుందంటే సార్, పొలిటికల్ మొబిలైజేషన్ ఆఫ్ యూత్ ఇట్ డస్ నాట్ హ్యాపన్ ఓవర్ నైట్. ఇది ఓవర్ నైట్ జరిగింది కాదు సార్. నేను ఒకటే కోణం చెప్పాను సార్ మీకు. ఎకనామికలీ, సోషలీ, డెవలప్మెంటలీ బంగ్లాదేశ్ ఇంప్రూవ్డ్ సార్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు డెమోక్రసీ కొన్ని డైమెన్షన్స్లో ఓవర్ స్టేట్ కంట్రోల్ అయిపోయింది సార్. అందుకే ఆ రెస్ట్లెస్నెస్ వచ్చింది సార్. సో అది జరగకుండా ఉండాల్సింది సార్. సో అక్కడ ఇప్పుడు ఆర్మీ టేక్అప్ చేసుకుంది కాబట్టి ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుందంట? లేదు సార్. ఆర్మీ కెన్ నెవర్ బి ఎ రీప్లేస్మెంట్ ఫర్ ఏ పొలిటికల్ పార్టీ. ఇట్ హ్యాస్ టు బి టెంపరీ. ఇన్ ది ఫస్ట్ ప్లేస్ అది జరగకూడదు సార్. ఎందుకంటే ఇప్పుడు కంట్రోల్ తప్పింది అనుకోండి, బంగ్లాదేశ్ విల్ గో ఇన్ టు సివిల్ వార్. రైట్. ఇఫ్ బంగ్లాదేశ్ గో ఇన్ టు సివిల్ వార్, మీరు అన్నట్టుగా అస్సాంలో, బెంగాల్లో, త్రిపురలో మనకి ఇబ్బందులు అవుతాయి. అవును. ఎందుకంటే మళ్ళీ 1971 హిస్టరీ రిపీట్ అవుతుంది. రైట్. మళ్ళీ ఇల్లీగల్ మైగ్రేషన్ స్టార్ట్ అవుతుంది. మనకు ఆల్రెడీ అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నార్త్ ఈస్ట్లో. సో ఇవన్నీ కంట్రోల్ చేయడానికి ఇమీడియట్లీ ఇండియా షుడ్ యాక్ట్, అండ్ ఇండియా హ్యాస్ స్టార్టెడ్ యాక్టింగ్. ఇట్స్ అ పొలిటికల్ డిసిజన్ హౌ టు డూ దట్, బట్ వీఆర్ అవేర్ ఆఫ్ ది సిచ్యువేషన్. అంటే మనం దాన్ని ఆ ఇష్యూని మనమే షార్ట్అవుట్ చేయాలంటారా? ఇంక మనం తప్పితే ఎవరు చేయలేరు సార్. మనం ఎందుకంటే పాకిస్తాన్ షుడ్ నాట్ యాక్ట్. కానీ ఇష్యూని తీసుకొస్తుంది పాకిస్తాన్ అనేది వార్తలు వస్తుంది కదా. ఉంది సార్ ఒక డైమెన్షన్లో. ఎందుకంటే ఇంటర్నల్ పాలిటిక్స్ ఇప్పుడు బంగ్లాదేశ్ పొలిటికల్ ల్యాండ్స్కేప్ 2 భాగాల్లో డివైడ్ అయింది సార్. షేక్ హసీనా అవామీ లీగ్, ఖాలిదా జియా బిఎన్పి, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ. అవును. మనకు ముందు నుంచి తెలిసిందే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అనేది ఒక ఫండమెంటల్ పార్టీ. అంటే వాళ్ళు ఒక మతానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడము, ఒక డైమెన్షన్లో ఆలోచన వాళ్ళకు ఉంది సార్. అండ్ మనకు తెలిసిన న్యూస్ ఇంకోటి ఏంటంటే, వీళ్ళకు పాకిస్తాన్ ఐఎస్ఐ సపోర్ట్ ఉందన్న విషయం కూడా తెలుసు. అవును. సో 1971లో కూడా రిలీజియస్ పర్సిక్యూషన్, అంటే మతభేదాల వద్ద వచ్చిన ఇబ్బందుల వల్లే చాలామంది మైగ్రేట్ అవ్వడం స్టార్ట్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ బిఎన్పి పవర్లోకి వచ్చి ఇల్లీగల్గా ఇలా ఈ సిచ్యువేషన్లో మళ్ళీ ఐఎస్ఐ ఇన్వాల్వ్ అయిపోయి మళ్ళీ అదే జరిగితే 1971 మళ్ళీ రిపీట్ అవుతుంది. ఓకే. కానీ ఇంటర్నల్గా తెలుస్తున్న విషయం ఏంటంటే, పాకిస్తాన్ డైరెక్ట్గా మనతో ఫైట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి త్రూ బంగ్లాదేశ్ ద్వారా లేదు సార్ అంత. అంటే బంగ్లాదేశ్ డిస్టర్బ్ చేస్తే మనకున్న మీరు చెప్పారు స్టేట్స్ త్రిపుర, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ ఇవన్నీ కూడా ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి కదా. ఈ రకంగా కూడా రావచ్చు అనేది రావచ్చు సార్, అది కూడా వాస్తవం కావచ్చు సార్. బట్ ఎందుకంటే బంగ్లాదేశ్ బార్డర్ మనం చూస్తే కనుక ఇండియాకి బంగ్లాదేశ్ మధ్య 54 రివర్స్ క్రిస్ క్రాస్ అవుతాయి. అవును. సో వీ కెనాట్ హ్యావ్ బౌండరీ ద వే వీ వాంట్. అలా మనకు చేయడానికి కుదరదు సార్. ది ఓన్లీ వేస్ టు ఇంక్రీజ్ ద పెట్రోల్. ఆ పెట్రోలింగ్ ఇంక్రీజ్ చేస్తూ బిఎస్ఎఫ్ స్ట్రెంగ్త్ని పెంచుతూ కరెక్ట్గా మనం గార్డ్ చేసుకోవడం మన బార్డర్. కరెక్టే. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో బంగ్లాదేశ్ జరుగుతున్న వారికి అక్కడున్న కొంతమంది మనకి బార్డర్ కరెక్ట్గా ఫెన్సింగ్ లేదు కాబట్టి ఇటువైపు జంప్ అవ్వడం, ఇక్కడ కూడా న్యూసెన్స్ చేస్తున్నారు అనేది అవకాశం ఉంది సార్, అవకాశం ఉంది. బట్ వీ విల్ హ్యావ్ టు సీ హౌ ది గవర్నమెంట్ రెస్పాండ్స్. కానీ అవకాశం ఉంది సార్, జరగచ్చు కూడా. ఎక్కువ మనకి త్రిపురలో కనిపిస్తుంది. త్రిపుర, అస్సాం, మేఘాలయ ఆల్సో, అండ్ ఆల్సో వెస్ట్ బెంగాల్ సార్. 4096 kilometers ఆఫ్ బార్డర్ సార్ బంగ్లాదేశ్ తోటి. చిన్న బార్డర్ కాదు, వన్ ఆఫ్ ది లెంతియెస్ట్ బార్డర్స్ ఆఫ్ ఇండియా. ల్యాండ్ బార్డర్ మ్యాక్సిమం బంగ్లాదేశ్తోనే 4096 kilometers సార్. ఆ లెంత్ ఆఫ్ బార్డర్ని మనం సేఫ్ గార్డ్ చేయాలంటే జస్ట్ ఇప్పుడు ఆ ఇష్యూని షార్ట్అవుట్ చేసి మనకి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? డిప్లొమాటికలీ ఎంగేజ్ చేయాలి బంగ్లాదేశ్ తోటి. డిప్లొమాటికలీ ఎవరైతే ఇప్పుడు మిలిటరీ లీడర్స్ కంట్రోల్ తీసుకున్నారో వాళ్ళతో మనం డిప్లొమాటికల్గా మిలిటరీగా మాట్లాడి
సిచ్యువేషన్ని కంట్రోల్, వాళ్ళకి కావాల్సినంత సహాయం మనం ఇచ్చి దాన్ని డిప్లొమాటికలీ కంట్రోల్ చేయడానికి ట్రై చేయాలి. అందులోనే మనకి మంచిది, వాళ్ళకి మంచిది. కానీ అక్కడ సిచ్యువేషన్ చూస్తుంటే అలా కనిపించట్లేదు కదా. అవును సార్. సార్ దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్. మనకి గ్రౌండ్ రియాలిటీ కంప్లీట్గా తెలియదు. ఆర్మీ వాళ్ళు మేము కంట్రోల్లో తీసుకున్నాము, కంట్రోల్ తప్పలేదు అన్నట్టుగానే మాట్లాడుతున్నారు, కానీ ఆ గ్రౌండ్ రియాలిటీ ఏదో మనకు తెలియదు. అంటే నేను ఈరోజు ఒక త్రిపురలో ఉన్న మన ఆఫీసర్లతో మాట్లాడితే వాళ్ళు చెప్తుంది ఇప్పటికీ కనిపిస్తుంది న్యూసెన్స్ అయితే ఉంది, బయటకు అనుకున్నంత పీస్ఫుల్ అయితే కాదు అంటారు. అవును అవును సార్. సో దట్ ఈస్ వై మన బార్డర్స్ మనకి ఐసీపీ అని ఉంటుంది సార్, ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ అని ఉంటుంది. అక్కడ నుంచే రావడం వెళ్ళడం అంతా జరుగుతుంది సార్. వాటిల్ని సీజ్ చేయడము, ఎక్స్ట్రా మ్యాన్ పవర్ స్ట్రెంత్ పెట్టి వాళ్ళని గార్డ్ చేయడం మాత్రం ఇమీడియట్గా స్టార్ట్ అయ్యింది. మీరు చెప్తున్న అంటే కొన్ని ప్రాంతాల్లో త్రిపుర లాంటి స్టేట్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు త్వరలో. దీని ఇంపాక్ట్ పడుతుంది అంటారా? పడుతుంది సార్. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ విల్ టేక్ ఏ డిసిషన్. అంటే దీనివల్ల లోకల్ ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా ఆ డైమెన్షన్లో ఎలక్షన్ కమిషన్ విల్ టేక్ ఏ కాల్. మనం అక్కడ స్టేట్మెంట్ ఇవ్వడానికి లేదు సార్. అంటే బంగ్లాదేశ్ అనేది మనకి ఎప్పటికైనా మనం కంట్రోల్ చేస్తే బెస్ట్ అంటారు. మనమే చేయగలం సార్, ఇంకెవరు చేయలేరు సార్ దాన్ని. ఎందుకంటే మనకి హిస్టారికల్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి ఆ కంట్రీ తోటి. ఆ కంట్రీకి డెమోక్రసీ నేర్పింది మనం, ఆ కంట్రీలో డెమోక్రసీ తెచ్చింది మనం. సో చాలా కల్చరల్ రూట్స్ మనకి. మీరు అన్నారు బంగ్లాదేశ్ అంటే బెంగాలే కదా సార్ అని అన్నారు, అందులోంచి పుట్టిన పేరే కదా. సో ఆ కల్చరల్ కనెక్ట్ మనకు ఉంది కాబట్టి వాళ్ళు మనల్ని నమ్ముతారు కూడా. కాబట్టి మనం ఆర్థికంగా కూడా, పొలిటికల్గా కూడా, డిప్లొమాటికల్గా కూడా బంగ్లాదేశ్కి చాలా సహాయం చేసాం సార్ ఇన్ ది పాస్ట్. సో దే విల్ యాక్సెప్ట్ ఆల్ దోస్ థింగ్స్. సో మనం తప్పితే యాజ్ ఆఫ్ నౌ నో స్టేట్మెంట్ హ్యాస్ కమ్ దట్ దే ఆర్ గోయింగ్ టు టాక్ విత్ పాకిస్తాన్. ఆ స్టేట్మెంట్ రా సార్. మళ్ళీ అది పాకిస్తాన్ అయ్యే అవకాశం లేదు, అది లేదు సార్. అది ఇండియా విల్ టేక్ కేర్. సో వీ నో హౌ టు టేక్ కేర్. సో అది మనం భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే లా అండ్ ఆర్డర్ తప్పడం వల్ల మన స్టేట్స్కి ఏమైనా ఇబ్బంది వస్తుందా, అదొక్కటే మనం జాగ్రత్త చూసుకోవాలి అంతే. సార్ మరొకసారి మనం ఆర్మీలోకి వద్దాం సార్. ఆర్మీలోకి రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే? సార్ సింపుల్ సార్, బీ డిసిప్లిన్డ్, టేక్ ప్రైడ్ ఇన్ ది నేషన్. ఒకటే స్టేట్మెంట్ సార్, బీ డిసిప్లిన్డ్. మీరు ఆలోచించే విధానంలో డిసిప్లిన్, మీరు తినే ఫుడ్లో డిసిప్లిన్, మీరు ఎక్సర్సైజ్ హెల్త్ పరంగా డిసిప్లిన్, మీరు ఎడ్యుకేషన్ పరంగా డిసిప్లిన్. నేను చెప్పాను 3 సబ్జెక్ట్స్. ఎడ్యుకేషన్ పరంగా డిసిప్లిన్, దేశం పట్ల ఒక ఫండమెంటల్ పేట్రియాటిక్ ఫీలింగ్. ఈ 5 క్వాలిటీస్ ఉంటే కనుక డెఫినెట్లీ ఎనీ పర్సన్ క్యాన్ జాయిన్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్. సార్ ఎస్ఎస్బిలో సర్వీస్ సెలక్షన్ బోర్డులో నేను అక్కడ ఉన్నాను కాబట్టి చెప్తున్నాను సార్. 15 క్వాలిటీస్ ఉంటాయి సార్. దాన్ని OLQs అంటారు, ఆఫీసర్ లైక్ క్వాలిటీస్. ఎఫెక్టివ్ ఇంటెలిజెన్స్, ఆనెస్టీ, ఇంటెగ్రిటీ, ప్రొబిటీ, ఇవన్నీ ఉంటాయి. ఈ 15 క్వాలిటీస్లో ఒక్క క్వాలిటీ తప్పినా మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు సార్. సో మీరు యాజ్ అన్ ఇండివిజువల్ షుడ్ ట్రై టు డెవలప్ దీస్ క్వాలిటీస్ ఇన్ యూ. న్యాచురల్గా రావాలి, అప్పుడు సెలెక్షన్ ఈజీగా అయిపోతుంది సార్. ఓకే. సాధారణంగా ఇండిపెండెన్స్ డే అనగానే దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంది, అందరికి తెలిసేది. అవును సార్. మీకు తెలిసిన స్టోరీ చెప్పండి ఒకటి. మీరు సర్వీస్లో ఉన్నప్పుడు ఇండిపెండెన్స్ డే వచ్చినప్పుడు అక్కడ ఎలా సెలబ్రేషన్ చేస్తుంటారండి? డెఫినెట్గా చెప్తాను సార్. ఫస్ట్ ఇది చాలా మందికి తెలియదు సార్. ఇండియాకి స్వతంత్రము 15th ఆగస్ట్ రోజు ఎందుకు వచ్చింది? 14th నైట్ కదా వచ్చింది. 14th నైట్ మనం చేసుకున్నాం. అవును. కానీ బ్రిటిష్ వాళ్ళు మనకి ఇచ్చింది ఎప్పుడు? 15th ఆగస్ట్. 15th ఆగస్ట్ వాజ్ వెరీ ఇన్ఆస్పీషియస్ డే. మంచి రోజు కాదు. కాకపోతే బ్రిటిషర్ వాజ్ హెల్బెంట్ నేను ఈ రోజే ఇస్తాను. దానికి చాలామంది యూత్కి ఆన్సర్ తెలియదు సార్. ఎందుకు అదే రోజు ఇచ్చారంటే 15th ఆగస్ట్ రోజే జపాన్ సరెండర్ అయింది. ఆ జపాన్ సరెండర్ డాక్యుమెంట్ రిసీవ్ చేసుకుంది లార్డ్ మౌంట్ బ్యాటన్. అండ్ హీ వాంటెడ్ టు గివ్ ఇండిపెండెన్స్ టు ఇండియా ఆన్ దట్ డే ఓన్లీ. అందుకే మీరు ప్రియాంబుల్ చదివితే కనుక ఫస్ట్ లైన్ ఏముంటుంది సార్? వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా గివ్ ఇట్ టు అవర్ సెల్వ్స్. ఎందుకు అలా రాసాము? ఎందుకంటే బ్రిటిష్ వాడు ఏం చెప్పాడు మొత్తం వరల్డ్లో, నేను భారతదేశానికి స్వతంత్రం ఇచ్చాను అని మాట్లాడాడు సార్. మనమే అన్నాం, నువ్వు ఎవడెవరా ఇచ్చేటోడివి, నేను కష్టపడి సంపాదించుకుంది. అందుకే స్టేట్మెంట్ ఎలా రాసాము? వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా గివ్ ఇట్ టు అవర్ సెల్వ్స్. ఇది యూత్కి తెలియాలి సార్. ఎందుకంటే 1947, 75, 80 years అవుతుంది. కాకపోతే ఈ నాలెడ్జ్ జనరేషన్ టు జనరేషన్ పాస్ అవ్వట్లేదు. మనం ఎంత కష్టపడితే
మనకి ఇండిపెండెన్స్ వచ్చిందో మన యూత్కి నేర్పించే బాధ్యత ప్రతి ఒక్క టీచర్ది, ప్రతి ఒక్క పేరెంట్ది, ప్రతి ఒక్క అడల్ట్ది నేర్పించాలి సార్. ఎందుకంటే మనం మన కల్చర్ గురించి మర్చిపోతున్నాం సార్. ఎంత కష్టపడితే జనరలీ మనకి చిన్నప్పుడు మీరు యాక్సెప్ట్ చేస్తారు, గాంధీ తాత వల్ల స్వతంత్రం వచ్చింది అన్నట్టుగా మనకు నేర్పించారు సార్. కానీ అది పూర్తి వాస్తవం కాదు సార్. సుభాష్ చంద్ర బోస్, భగత్ సింగ్ వీళ్ళందరూ త్యాగాలు చేస్తే మనకు వచ్చింది సార్. మనం ఒక ఇన్సిడెంట్ చెప్తాను సార్ మీకు. 1919 జలియన్ వాలాబాగ్ మసాకర్ మీరు వినే ఉంటారు. జలియన్ వాలాబాగ్ అందులో పెట్టి అందరినీ ఒకసారి కాల్స్తారు. 1919లోనే ఎందుకు జరిగింది సార్? ఇందులో హిస్టరీ ఉంది సార్. 1919లో ఎందుకు జరిగింది జలియన్ వాలాబాగ్? 1920లో ఎందుకు జరగలేదు? 1925లో ఎందుకు జరగలేదు? 1915లో ఎందుకు జరగలేదు? 1919లోనే ఎందుకు జరిగింది? నేను మీకు చెప్తాను, పిల్లలు కూడా చాలా ఇంపార్టెంట్ సార్. 1914 to 1919 ఫస్ట్ వరల్డ్ వార్ జరిగింది సార్. 1914-15 to 1919 ఫస్ట్ వరల్డ్ వార్ జరిగింది. వరల్డ్ వార్లో బ్రిటిష్ తరపు పోరాడింది ఎవరు? మనమే కదా, మనల్ని తీసుకెళ్లారు కదా సార్. అవును. సో వాట్ ద బ్రిటిషర్స్ ఫెల్ట్, నాతో పాటు వీడు నాతో కలిసి ఒక వైట్ మ్యాన్ని చంపాడు, జర్మన్ని చంపాడు, ఒక వైట్ మ్యాన్ని చంపాడు. సో వైట్ మ్యాన్ పట్ల వీడికి భయం పోయింది. ఆ భయాన్ని మళ్ళీ తిరిగి తేవాలి అంటే వీడిని నేను చంపాలి. సో వెన్ ద సిక్ ట్రూప్స్ కేమ్ బ్యాక్ ఆఫ్టర్ ఫైటింగ్ ద వరల్డ్ వార్ 1 in 1919, General Dyer was given instructions, rebuild the fear in them. ఓకే, రీబిల్డ్ ద ఫియర్ ఇన్ దెమ్. ఎలా? వాళ్ళకి కాల్చి చంపాయి. సో అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, నువ్వు నాతో పాటు కలిసి యుద్ధంలో పోరాడినంత మాత్రాన యూ కెనాట్ లుక్ అప్ టు మీ. సో ఆ భయం మళ్ళీ తిరిగి రావడానికే 1919 జలియన్ వాలాబాగ్. సో అండర్స్టాండ్, వాళ్ళు ఎంత కసిగా మనల్ని కొట్టారు. ఇంత కష్టపడి మనం సంపాదించుకునే ఇండిపెండెన్స్ని మనకి ఎంత బాధ్యతగా ఉండాలి సార్. సో ఆ బాధ్యత, అందుకే నేను చెప్పాను, బీ డిసిప్లిన్డ్, టేక్ ప్రైడ్ ఇన్ ది నేషన్. సో ఈ రెండు డైమెన్షన్ యూత్లో ఉంటే కనుక సార్ ఎవ్వడూ డిస్టర్బ్ చేయలేడు మనల్ని. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది సార్? యూత్ ఇండిసిప్లిన్డ్గా ఉన్నారు, రోడ్డు మీదకి వచ్చింది. ఆ రిజర్వేషన్ బిల్ ఏదో రిటర్న్ తీసేసుకుంది కదా సార్, సుప్రీంకోర్టు కూడా ఖారీజ్ చేసింది కదా సార్, వదిలేయచ్చు కదా. యూత్ ఇండిసిప్లిన్డ్ అయిపోయింది. నేను ఇవాళ ఒక వీడియో చూశాను సార్, ఇన్స్టిట్యూట్ మీ దగ్గరకు వస్తున్నప్పుడు షేక్ ముజిబుర్ రెహమాన్ బొమ్మని వాళ్ళు నాశనం చేశారు సార్. అవును, అసలు ఎలా చేస్తారు సార్? ఇన్ ది కాన్స్టిట్యూషన్ యూ హ్యావ్ మెన్షన్డ్ హిమ్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ బంగ్లాదేశ్. నువ్వు ఫాదర్ ఆఫ్ ది నేషన్ బొమ్మ ఎలా ఇరగొడతావు? అందుకు చెప్పారు కదా ఇండిసిప్లైన్. అది ఆమె హసీనా బెడ్ మీద కూడా పడుకుంటాడు, ఫర్నిచర్ తీసుకెళ్ళిపోయారు. అది ఓకే, అది లూట్. లూట్ ఇస్ అండర్స్టూడ్. ఇలాంటి సిచ్యువేషన్లో లూట్ తప్పే కదా. కానీ ఒక వ్యక్తి ఎవరైతే మీకోసం పోరాడి, మీకోసం జైలుకి వెళ్ళి, మీకోసం ఇన్ని త్యాగాలు చేసిన తర్వాత మీరు ఆయన బొమ్మతో అలా చేయడం నన్ను అడిగితే వాస్తవంగా సార్ అది 100% తప్పు. అంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే ఆ బొమ్మ వీళ్ళు తెలియదేమో. తెలియదు సార్, ఆయన స్టోరీ వీళ్ళు తెలియదు సార్. అందుకే చెప్తున్నాను. నేను చెప్పాను కదా, బాధ్యత ఎవరిది? టీచర్ది, పేరెంట్ది, అడల్ట్ది. అక్కడ ఎవరో బాధ్యత తప్పాడు సార్. సో యాజ్ ఎ పేరెంట్, అందరూ విన్న వాళ్ళందరూ చెప్తున్నాను సార్, యాజ్ ఎ పేరెంట్ దేశం పట్ల భక్తి, గౌరవం రెండు పిల్లల్లో తెచ్చే బాధ్యత పేరెంట్స్ది, టీచర్స్ది, ఇంట్లో ఉన్న అడల్ట్ మెంబర్స్. ఓకే, నేను ఇందుకు ఒక క్వశ్చన్ అడిగా సార్. మీరు సర్వీస్లో ఉన్నప్పుడు ఇటువంటి ఫంక్షన్లు జరుగుతున్నప్పుడు ఆ ఎమోషనల్ ఎలాగుంటుంది, ఆ ఫీలింగ్స్ ఎలాగుంటాయి సార్? ఇంకా పక్కన పాకిస్తాన్ కనిపిస్తుంటది, ఒకవైపు మనం. మీరు వాగా బార్డర్ వెళ్ళి ఉంటారే, వెళ్ళానండి. ఎలా ఉంటుంది సార్ అక్కడ? సో అన్ని బోర్డర్లో అలా కనిపించదండి. నేను చాలా బోర్డర్ చూసా. అవును, వాగా బార్డర్, ఫరీద్కోట్ చూసా. ఫరీద్కోట్ బార్డర్ లో కూడా సిమిలర్ డ్రిల్ జరుగుతుంది. ఫరీద్కోట్, వాగా బార్డర్ లో సార్ ఇవి రెండు సెరిమోనియల్ బార్డర్ పోస్ట్. దే ఆర్ నాట్ రెగ్యులర్ బార్డర్ పోస్ట్, దే ఆర్ కాల్డ్ సెరిమోనియల్ బార్డర్ పోస్ట్. యూత్లో, దేశంలో ఒక పేట్రియాటిక్ స్పిరిట్ తేవాలని చెప్పి ఇలాంటి సెరిమోనియల్ బార్డర్స్ని తెస్తారు. మీరు అక్కడ ఉంటే కనుక గూజ్ బంప్స్ వస్తాయి. మీరు ఎప్పుడైనా ఆడి పరేడ్కి ఢిల్లీ వెళ్ళండి సార్, జనవరిలోనే వెళ్ళండి సార్, ఆగస్ట్ కాదు, జనవరిలో రిపబ్లిక్ డే పరేడ్కి ఢిల్లీ వెళ్ళండి సార్. అక్కడ మీరు ఉన్నట్టయితే మాత్రము ఆ 1.5 అవర్ ఎంత చల్లగా ఉంటుందంటే సార్, మీరు అక్కడ ఉండలేరు ఆ చల్లో. కానీ ఆ 1.5 అవర్ పరేడ్ స్టార్ట్ అయిందంటే మీకు చలి కనిపిస్తుంది. ఎందుకంటే లోపల హీట్, దేశ భావన అట్లా వస్తుంది సార్. సో డెఫినెట్గా 15th ఆగస్ట్, 26th జనవరి ఆర్ స్పెషల్ డేస్ టు సెలబ్రేట్ సార్. సో ఆ యూత్కి వాటి ఇంపార్టెన్స్. మీరు సర్వీస్లో ఉన్నప్పుడు చూసారా అటువంటి చేశారా? ఎక్కడ చూసారు? ఢిల్లీ సార్.
ఢిల్లీలో కాకుండా నేను బోర్డర్లో బార్డర్లో వాగా బార్డర్ చేశారా ఐ వాజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ దట్ ఏరియా. సో డెఫినెట్గా సార్, బిఎస్ఎఫ్ మనం ఫంక్షన్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఎలాగ ఉంటాయండి? సార్ నేను మీకు కామన్ చెప్తున్నాను సార్, వెన్ వీఆర్ ఫైటింగ్ వీఆర్ ఎనిమీస్, నార్మల్ టైం వీఆర్ ఫ్రెండ్స్. సింపుల్. ఎందుకంటే ఎవ్రీ డే ఒకరినొకరు చూసుకొని కాల్చుకునే పరిస్థితి ఉండలేదు కదా. అవును. సో వెన్ ద సిచ్యువేషన్ ఈస్ బ్యాడ్ వీఆర్ ఎనిమీస్. ఓకే, ఆ టైంలో వాళ్ళు కూడా మనకి ఫ్లవర్స్ స్వీట్స్ తీసుకొచ్చి ఇస్తున్నారు. దీపావళి ప్లస్ ఇది అన్నీ జరుగుతాయి సార్, బట్ దానికి ఒక ప్రోటోకాల్ ఉంది సార్. వాళ్ళు ఇచ్చింది ఏది తినడానికి వీల్లేదు, వాళ్ళు ఇచ్చింది ఏది తీసుకున్నా సరే దానికి అది డిపాజిట్ అయిపోతుంది సార్. అది నాకు ఇచ్చినట్టు కాదు, ఎవరికి ఇచ్చినట్టు కాదు, దానికి సేఫ్టీగా, ఎందుకంటే అందులో ఏం బాంబు ఉందో ఏదో తెలియదు కాబట్టి సో దానికి పక్కన పెట్టడం తినరా? స్వీట్స్ కూడా తినరా? లేదు సార్. మరి ఏం చేస్తారా? పక్కన పెట్టారు స్వీట్ అవుట్. మనం కూడా ఇస్తాం కదా వాళ్ళకి. సార్ వాళ్ళు పక్కన పుస్తకాలు సేమే కదా సార్. 1947 వరకు పుస్తకాలు సేమే కదా సార్. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ కల్చర్ సార్. అంతే, అంటే తీసుకోవడం వరకే. అంతే అంతే సార్. అచ్చా. అంతే, ఎందుకంటే అందులో ఏం కలిపారు తెలియదు. ప్రోటోకాల్స్ ఉంటాయి సార్, వాటికి కూడా ప్రోటోకాల్స్ ఉంటాయి. ఫ్లాగ్ మీటింగ్స్ జరుగుతాయి సార్. సార్, వాళ్ళిద్దరూ ఆ టైం కాకుండా మీరు వాళ్ళు ఒక ఫ్రెండ్షిప్ అయ్యారు అనుకోండి, ఆ ఫ్రెండ్షిప్లో ఏదైనా ఫంక్షన్ వచ్చినప్పుడు మనం వ్యక్తిగతంగా ఇచ్చుకోవడం ఉంటాయా? లేదు సార్, మేబీ ఏ మెసేజ్. నేను ఒక 2 minutes తీసుకుని ఒక స్టోరీ చెప్తాను సార్. మా కంపెనీ కమాండరు ప్రమోషన్ ఎగ్జామ్కి అన్నట్టుగా కిందికి వెళ్ళాడు సార్ పోస్ట్ నుంచి. సో నేను పోస్ట్ ఇన్ఛార్జ్ అనమాట. అప్పుడే ఫ్లాగ్ మీటింగ్ వచ్చింది. అయితే నేను ఫస్ట్ టైం ఒక్కడనే సార్, లెఫ్టినెంట్, 6 నెలలు కూడా లేదు ఉద్యోగం. ఫ్లాగ్ మీటింగ్కి వెళ్ళమని చెప్పి కమాండింగ్ ఆఫీసర్ ఆర్డర్ ఇచ్చాడు. నాకేమో భయం, ఫస్ట్ టైం 6 నెలలే అయింది. అయితే నేనేం చేశాను, నా స్టార్స్ తీసేసి జవాన్కి స్టార్స్ పెట్టి వాడిని గుర్రం ఎక్కించుకొని బార్డర్ దాటి వెళ్ళాను. ఫ్లాగ్ మీటింగ్ వాళ్ళ వైపు అనమాట. నేను అక్కడికి వెళ్ళంగానే ఆ పాకిస్తానీ మేజర్ ఎవడైతే ఉన్నాడో దూరం నుంచి తెలిసిపోయిందిరా నువ్వే ఆఫీసర్ అని చెప్పి. వాడు కాదు, వాడిని దించి ఫస్ట్ గుర్రం, వాడు గాడిదిలా ఉన్నాడు, గుర్రం మీద కూర్చోబెట్టేవాడిని అన్నాడు. అండ్ నాట్ ఓన్లీ దట్ సార్, యువర్ కంపెనీ కమాండర్ హెస్ గాన్ ఫర్ హిస్ ప్రమోషన్ ఎగ్జామ్, ఐ హ్యావ్ కన్వేడ్ హిమ్ మై ఆల్ ది బెస్ట్. అంత ఇన్ఫర్మేషన్ ఉంటుందా మరి? అంటే జస్ట్ ఇమాజిన్, వాళ్ళకి నేను చెప్పకుండానే నేను ఆఫీసర్ అని తెలిసిపోయింది, నేను చెప్పకుండానే నా ఆఫీస్ సీనియర్ ఆఫీసర్ ఎక్కడికి వెళ్ళాడో తెలిసిపోయింది. అంటే ఇన్ నార్మల్ టైమ్స్ వీఆర్ డిస్కషన్, రేడియో సిగ్నల్స్ ఇంటర్సెప్ట్ అవుతాయి సార్. మనం కూడా వాళ్ళ గురించి తెలుసుకోమని కాదు. సో కామన్ టైమ్స్లో ఇట్ ఈస్ నాట్ హౌ ఇట్ ఈస్ షోడ్ ఇన్ ద మూవీస్ సార్. ఓన్లీ వెన్ థింగ్స్ ఆర్ బ్యాడ్ అప్పుడు డెఫినెట్గా సార్. ఓకే, సో ఇలాంటి సార్ ఫైనల్గా చెప్పండి సార్, ఇక్కడున్న యువతకి కేవలం సివిల్ సర్వీస్ లేదంటే ఇంకోటి కాకుండా ఆర్మీలోకి రావాలని మీరు సార్ నేను ఒక్కటే మాట చెప్తాను సార్. ఇఫ్ యూ జాయిన్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్ యూ విల్ నెవర్ రిగ్రెట్ సార్. ఎందుకంటే ఆర్మీ ఈజ్ నాట్ అబౌట్ జాబ్, ఇట్ ఈజ్ అబౌట్ వే ఆఫ్ లైఫ్. ప్రతి ఒక్క క్షణం నీ ఎలా ఎంజాయ్ చేయాలి, డిఫికల్ట్ టైమ్స్లో కూడా మైండ్ ఎలా కూల్గా ఉంచాలి, అండ్ ఎలా అవుట్ స్మార్ట్ చేయాలి వేరే వాడిని, ఇవన్నీ